guys, welcome back to Dev Vlogs 11. సో ఈ రోజు మనం thumbnail చూస్తే మీకు అర్థమైపోయింది వచ్చు. ఈ రోజు మనం ఏడుకుతున్నాం అంటే యాదగిరి గుట్ట పోతున్నాం. ఆడికి పోయినాక టెంకాయ గిట్టం కొట్టేసి దేవుని దర్శనం గిట్టం చేసుకొని వచ్చేసేయాలి. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ ఏడున్నాం అంటే గట్కేసరి ఉన్నాం. సో గట్కేసరి తర్వాత మనం ఈడికెళ్ళి యాదగిరిగుట్టకు పోవాలి. యాదగిరిగుట్టకు పోయి దేవుని గిట్టం మొక్కేసి ఆడికెళ్ళి మన స్వర్ణగిరికి వచ్చేసి ఆడగిట్టం మొక్కి డైరెక్ట్ ఇంటికి వచ్చేసేయాలి. సో వ్లాగ్ ఎట్లుందో ఎంజాయ్ చేయరు అండ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టకుండా మర్చిపోకరి. చెరువు అనుకుంటా మొత్తం గణేషన్ లేచి ఇక్కడ కనిపిస్తుంది కదా గైస్. లింగంపల్లి అది జైనపల్లియా? సో జైనపల్లి అంట. జైనపల్లిలా చెరువు ఫస్ట్ టైం ఇంత దగ్గరుండి చూస్తున్నా. యాదగిరిగుట్ట క్యాన్సల్ అయిపోయింది. గోవాకు వచ్చినాం అనమాట భరత్తోని. బా ఏం సిగ్గుపడుతున్నాడు ఆయన. ఇక్కడ గోవా బీచ్ కాదు కానీ ఇంకా 10 minutes అయితే వెళ్ళిపోతాం గాయ. సో దగ్గరనే ఉన్నాం మనం. ఇంకొక 5 to 6 kilometers వెళ్ళిపోతాము. యాదగిరిగుట్టల గ్రీనరీ ఉంది మొత్తం. ఎక్కడ ఏరియా తెలియదు, బోర్డులు కూడా ఏం లేవు. ఎక్కుతున్నాం పైకి ఎక్కుతున్నాం. అది ఎక్కడో తెలుస్తలేదు. ఇంకొక 10 minutes అయితే వెళ్ళిపోతాం. ఆడికి వినగా మళ్ళా కలుద్దాం. సో మనమైతే గాయ వచ్చేసినాం యాదగిరి గుట్టకి. సో మనం సేఫ్గా అయితే వచ్చేసినాం ఆడికి. బాయ్ గుండెబాయ్ వచ్చేసినాం గాయస్. సో మనమైతే దీన్ని ఏమంటారు, గుండం. సో గుండం కాడికి అయితే వచ్చేసినాం మనం. మన బన్నీ బాయ్ ఏడున్నాడు? అరే దుంకేసిరా అరే వీళ్ళు అప్పుడే. గాయస్ మన బన్నీ బాయ్ కూడా ఇండి ఉన్నాడు. మన తమ్ముడు మా అన్న మా తమ్ముడు అయితే ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. జర్రా మనమైతే తడుస్తలేము. ఏంటంటే జర నాకు సర్దుంది అనమాట. సో అందుకే మన భరత్ భాయ్ కూడా తడుస్తలేడు అనమాట. సిగ్గుపడుతున్నాయని దగ్గర రే. మార్నింగ్ స్విమ్మింగ్ రాదు ఏం రా. కాలు చేతులు పలాన్స్తుండ అంతే. కాలు చేతులే కొడుతున్నావుగా. షెడ్యూల్ ఎక్కువ తెచ్చుకోలేరు మీరు, అది గుర్తుపెట్టుకోర్రి. భరత్ భాయ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో భరత్ భాయ్ ఇప్పుడు డ్రైవింగ్ చేస్తారంట యాదగిరి గుట్టలు. అది కూడా ఏసీ ఏమొద్దు. సో వెళ్ళిపోవాలి గాయస్. సో మనమైతే ఆడ ఉన్న వాళ్ళని రైట్ గుద్దేసి మెల్లగా కార్ రన్నింగ్ అవుతుంది. సెకండ్ గేర్ గాయస్. ఇప్పటిదాకా ఏమైందంటే గంటన్నర నుంచి చిల్లవడ్డ ఒక బస్సు వచ్చింది. ఫుల్ పబ్లిక్ అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ ఇంకో బస్సు వచ్చింది. ఆ బస్సు రాగానే అది డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఇక సపోర్ట్ దాకా ఏం చేయలేక ఇక ఆటోలు ఎక్కేసినాం. ఇక టైం వేస్ట్ చేయదలుచుకోలేము.
టైం 12 అవుతుంది, మళ్ళా బంద్ అయిపోతుంది. మళ్ళీ అవ్వనా గుడి ఎట్లకు బంద్ అయిపోతుంది, మళ్ళీ 12 o'clockకి క్లోజ్ అయిపోయి ఇంకా 15 minutesలో క్లోజ్ అయిపోతుంది. ఆడపోయి మళ్ళీ లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక. దొంగలు ఎక్కుతున్నారు. మన భరత్ బాయ్ ఎక్కడం చూసి అర్రే సిగ్గుపడుతున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కనంటావాను? అర్రే అర్రే దొంగ దొంగ ఏ రానాడు రానా ఆయన ఏం సిగ్గుపడుతున్నావు. గాయస్ సో టైం అయితే అయిపోయింది, 12 o'clockకి క్లోజ్ అంట, 1:30కి మళ్ళీ ఓపెన్ అంట. ఇక ఇట్లా కూర్చున్నాం ఇక భరత్ గారు నేను సో నలుగురం ఇట్లనే కూర్చున్నాము. కూర్చొని ఇప్పుడు అర్ధగంట అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్లో గేట్స్ ఓపెన్ అవుతాయి. లోపలికి వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ బ్లాగ్. సో గైస్ సో మనమైతే సక్సెస్ఫుల్గా మన దర్శనం అయితే కంప్లీట్ చేసేసినాం, అయిపోయింది. సో మన స్వీట్ కానీ అదే యాదిరిగుట్టది లడ్డు మురుమురగడ్డని తీసుకొచ్చేసినాం మన ఫ్యామిలీకి ఇయ్యనికి. సో బయట ఫుల్ వర్షం పడుతుంది. సో ఇక ఎట్లా పోవాలి, ఇక మెల్లగా పోవాలి ఇంటికి. పట్టుకోదరా అబ్బా చెయ్యరా. సో గైస్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసేది. సో రైట్ గైస్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. రైట్ బాయ్.